హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్. శ్రవంతి కిచెన్లో ఈరోజు మీకు ఈ వీడియోలో అన్నంలోకి టేస్టీగా ఉండే సింపుల్ కర్రీ రెసిపీ మీకు చూపించబోతున్నాను. అది ఏంటి అనంటే ములక్కాయ పులుసు అండి. ఈ ములక్కాయ పులుసు కర్రీ ఒక్కసారి టేస్ట్ చూస్తేనంటే అస్సలు వదలరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు అంతకన్నా ముందు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి 4 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వచ్చేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి చిటపటలాడిన తర్వాతనే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, ఇవి వేసుకొని మొత్తంగా మనకు పచ్చి వాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకుందాము. పసుపు వేసుకొని మొత్తంగా కలిపి ఇప్పుడు ఇందులోకి ములక్కాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి. నేను ఇక్కడ ములక్కాయల ముక్కలు వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నాను. ఇందులోకి పెద్ద సైజు టమాటాలను 2 అయితే తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఇందులోకి అయితే వేసేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందాము. ఇప్పుడు వేసుకోవడం వల్లనే మనకు ములక్కాయలకు అనేటివి సాల్ట్ అనేది బాగా పడుతుంది కాబట్టి నేనైతే రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేస్తున్నాను. ఇలా మొత్తంగా కలుపుకొని దాదాపుగా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. మనకు టమాటా అనేది మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడకపెట్టుకోవాలి. ఇలా మీకైతే మధ్యలో అయితే ఒకసారి చూపిస్తున్నానండి. మనకు వాటర్ అయితే వచ్చేసాయి కదా, టమాటా కూడా దాదాపుగా ఉడికిపోయినట్టే. ఇంకొక 3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. ఇలా నేనైతే 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి చూసారు కదండి, టమాటా అయితే మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కారం వచ్చేసి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మనకు కారం అనేది ములక్కాయ ముక్కలకు బాగా పట్టే విధంగా అయితే ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జునైతే వేస్తున్నానండి. ఇవి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. ఇలా వేసుకొని మొత్తంగా ఒక 10 నిమిషాలు స్టవ్ అనేది చిన్నగా పెట్టుకొని మరగపెట్టుకోవాలండి. మనకు నేనైతే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే మరగపెట్టుకున్నానండి. ఇలా 10 నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ములక్కాయలు కూడా మెత్తగా అయితే ఉడికిపోతాయండి. ఇప్పుడు మనకు సమ్మర్ కాబట్టి ఫ్రై కర్రీస్ ఎక్కువగా తినబుద్ధి కాదు కదండి. ఎండ నుండి ఇంట్లోకి వచ్చిన తర్వాత పొడి పొడిగా తినాలంటే అసలు తినబుద్ధి కాదు కాబట్టి ఎప్పుడు మనము ములక్కాయలను సాంబార్కే వాడతాం కదండి. అప్పుడప్పుడు ఇలా ములక్కాయ పులుసు చేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, టేస్టీ ములక్కాయ పులుసు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంతకీ ఈ ములక్కాయ పులుసు కర్రీ మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.